పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. రాజంపేట సబ్ జైలుకు తరలించారు పోలీసులు. అయితే అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిని 9 గంటల పాటు విచారించారు. వైద్య పరీక్షల అనంతరం నిన్న రాత్రి 9:30 రైల్వే కోడూరు కోర్టుకు తరలించి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు దాదాపు 7 గంటల పాటు వాదనలు జరిగాయి. చంద్రబాబు పవన్పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి రిమాండ్ విధించారు. తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనని అంగీకరించారు పోసాని కృష్ణమురళి. తన భార్యను దూషించిన బాధతోనే తాను అలా తిట్టాల్సి వచ్చిందన్నారు. తన భార్యను దూషించిన వీడియోలు కట్ చేసి తాను మాట్లాడినవి మాత్రమే చూపించారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టే సెక్షన్లు పెట్టడం వల్లే పోసానిని రిమాండ్కు తరలించారు అన్నారు పొన్నవోలు సుధాకర్. ఇది స్టేట్ స్పాన్సర్డ్ కేసు అని ఆరోపించారు ఆయన. 5 ఏళ్లలోపు శిక్ష పడే కేసులకు రిమాండ్కు పంపాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించామన్నారు. అయినా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిందన్నారు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెత్ అంటూ కామెంట్స్ చేశారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. కానీ వాళ్ళు ఐటీ యాక్ట్ 67 పెట్టారు, 111 పెట్టారు. 111 ఐటీ యాక్ట్ ఇటువంటి కేసులు పెట్టడానికి చాలా స్పష్టంగా కోర్టు వారు చెప్పడం జరిగింది. కానీ ఈ 2 సెక్షన్లు 5 years పనిష్మెంట్ లోపల ఉన్నాయి కాబట్టి దాన్ని ఆయన నమ్మినాడు కాబట్టి, కోర్టు వారు నమ్మారు కాబట్టి నేను రిమాండ్కి పంపిస్తున్నాను ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్యంగా మేము 5 years అఫెన్స్ ఏదైతే పనిషబుల్ ఉంటుందో దానికి అర్నేష్ కుమార్ సుప్రీంకోర్టు వారు చెప్పినటువంటి తీర్పు ప్రకారం రిమాండ్ చేయడానికి లేదు, 41 age పంపించాలని మేము చాలా తీవ్రంగా వాదనలు వినిపించడం జరిగింది. కానీ మా వాదనలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కూడా మేము చెప్పిన వాదనలు పరిగణలోకి గౌరవ కోర్టు వారు తీసుకోలేదు. కాబట్టి ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. కానీ ఇంత సుదీర్ఘంగా ఎందుకు వాదనలు? ఇది స్టేట్ స్పాన్సర్డ్ కేసు అండి ఇది. కానీ వాళ్ళు